నమస్తే అందరికీ. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు సండే మ్యాగజైన్లో మహాశివరాత్రి సందర్భంగా శివతత్వ రాశి కాశీ క్షేత్రం గురించి, శివతత్వాన్ని గురించి సండే మ్యాగజైన్లో చాలా బాగా ఇచ్చారు. మనం కాశీకి వెళ్తాము, అనేక పుణ్యక్షేత్రాలు వెళ్తాము, కానీ అక్కడ విశిష్టత సమ్టైమ్స్ మనకు తెలియదు. అక్కడ వాళ్ళకు కూడా ఎవరినైనా అడిగి తెలుసుకునేంత టైం కానీ సరిగ్గా చెప్పేవాళ్ళు కానీ మనకు ఉండరు. ఈ బుక్లో చాలా బాగా వివరించారు. దాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ కవర్ స్టోరీ చదువుతున్నాను. పరమశివుడు ఓ నగరంగా ఆవిర్భవిస్తే అది కాశీక్షేత్రమే అవుతుంది. ఆ మహాశ్మశానం లయకారుడి క్రీడాస్థలి. ప్రపంచ నాగరికతలు పురుడు పోసుకోకముందే ఇక్కడ సనాతన సంస్కృతి పరిడవిల్లింది. భక్తి, ముక్తి, భుక్తి ఎవరు ఏ కారణంతో వెళ్ళినా ప్రేమగా అక్కున చేర్చుకుంటుంది ఆ ఆధ్యాత్మిక రాజధాని. మొత్తంగా శివతత్వ తేజోరాశి కాశీ. అదిగో శివుడు, అతనే భవుడు గర్భాలయంలో జ్యోతిర్లింగమై భస్మాభిషేకం స్వీకరిస్తున్నాడు. గంగా తీరంలో అఘోర రూపుడై సాధు సంతులకు ఆత్మజ్ఞానం బోధిస్తున్నాడు. హరిశ్చంద్ర ఘాట్లో మృత్యుంజయుడై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ప్రాణులకు తారక మంత్రం ఉపదేశిస్తున్నాడు. అయినా ముక్కంటి లేనిదెక్కడా? ఇక్కడి మట్టిలో, గాలిలో, నీటిలో, నిప్పులో తాను ఓ భాగమై వర్ధిల్లుతున్నాడు. కాశీలో అంతా శివమయమే. రుద్రావాసం అంటే అదే. తూర్పున గంగానది నుంచి పడమర భీమచండీ వరకు, దక్షిణంలో కర్దమేశ్వర క్షేత్రం నుంచి ఉత్తరాన శివపూర్ కపిలధార వరకు కాశీనగర పంచక్రోశి సరిహద్దులు. విశ్వేశ్వరుడి అంతర్గృహం. దీనికి అంతరాత్మ శ్రీ కాశీ నగరాధిరాజ్య పదవీ సింహాసనాధ్యాసి లోకైక గ్రామని విశ్వనాథుడు విశాలాక్షి మనోభర్త అంటూ కాశీఖండంలో పరమేశ్వరుణ్ణి పరిచయం చేస్తాడు శ్రీనాథ కవి సార్వభౌముడు. కాశతే ఇతి కాశీ సర్వకాల సర్వావ్యవస్థల్లో మహోజ్వలంగా ప్రకాశిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ నగరానికి కాశీ అనే పేరు సార్థకమైంది. ఇక్కడ గంగకు 2 నదీ సంగమ స్థానాలు, ఒకటి వరణ, మరొకటి అసి. అలా వారణాసి అనే పేరు స్థిరపడింది. తెల్లదొరల ఆనవాలు, బెనారస్ ఆదిభిక్షువు అనంత తత్వానికి ఆనవాళ్లుగా అడుగడుగున తారసపడే శివలింగాలు, దేవ ఋషి మునిగణ ప్రతిష్ఠితాలు, బ్రహ్మ వైవర్త నారద అగ్ని మత్స్య లింగ పద్మ కూర్మాది పురాణాలు కాశీని పుణ్యరాశిగా అభివర్ణించాయి. కాలభైరవుడు ఈ క్షేత్ర పాలకుడు. భక్తులు కోత్వాల్ సాబ్ అని ప్రేమగా పిలుస్తారు. వారణాసి యుగ యుగాల నగరం. సత్యయుగంలో త్రిశూలంలా, త్రేతాయుగంలో చక్రంలా, ద్వాపర యుగంలో రథాకారంలో ఉండేదని పురాణ ప్రస్తావన. కలియుగం నాటికి శంఖాకృతిని ధరించిందని చెబుతారు. ప్రళయకాలంలోనూ కాశీ సురక్షితంగా ఉంది. శివుడి త్రిశూలాన్ని ముక్కాలి పీటిలా మార్చుకొని ఆ మొనల మీద మహాదర్జాగా కూర్చుంది. త్రికంటక విరాజితం అనే పేరు అలా వచ్చిందే. కాశీ సరిహద్దుల్లోకి ప్రవేశించగానే పరమ నాస్తికులకైనా సరే జడత్వం వదిలిపోతుంది, శివత్వం ఆవహిస్తుంది. మనసు భవబంధాలను తెంచుకున్నంతగా తేలిక పడిపోతుంది. ఏ తపస్సులు చేయకపోయినా, ఏ యాగాలు చేపట్టకపోయినా కాశీ యాత్రికులకు అనుభవంలోకి వచ్చే క్షేత్ర సన్యాసం ఇది. నా రుద్రో రుద్రమర్చయేత్. శివుడిని అర్చించాలంటే నువ్వు శివుడివై పోవాలంటుంది మహాన్యాస వాక్యం. మనిషి మహాదేవుడిగా మారిపోయే పరిణామక్రియ కాశీలో మహావేగంగా జరుగుతుంది. అర్ధనారీశ్వరం. శివతత్వ సారమైన అర్ధనారీశ్వర తత్వం కాశీ స్వరూప స్వభావాల్లో నిబిడీకృతం. పేరుకు విశ్వనాథ క్షేత్రమే అయినా భక్తజనుల ఆలనా పాలనలో మాత్రం ఉమామహేశ్వరులు సమ భాగస్వాములు. ఆమె భుక్తినిస్తుంది, అతను ముక్తినిస్తాడు. కాశీలో మనిషి బతికిన నాళ్ళు అన్నపూర్ణమ్మదే భారం. జీవికి అంతిమ గడియలు సమీపించగానే మృత్యుంజయుడు బాధ్యత తీసుకుంటాడు. కాబట్టే కాశీ పౌరుల ఇహ పరాలకు ఏ లోటు ఉండదని అంటారు. అమ్మవారే వచ్చి వడ్డించే వరకు అన్నం ముట్టుకోం అని హఠం చేసే హఠయోగులు కనిపిస్తారిక్కడ.
అలాంటి జగమొండి బిడ్డల కోసం జగదంబ పల్లెం నిండా పంచభక్ష్యాలతో తరలి వెళ్తుంది. పూర్వం నేపాల్ నుంచి వచ్చిన శివానంద స్వామి అమ్మవారి సాక్షాత్కారం కోసం కఠోర ఉపవాస దీక్ష చేశాడట. ఆ సంగతి తెలిసి అన్నపూర్ణాదేవి కదిలిపోయి కరిగిపోయి 16 పడుచు రూపంలో భోజనం తీసుకెళ్ళిందట. నువ్వే అని నేనెలా నమ్మాలి తల్లి అంటూ శివానందుడు ఎంగిలి పడకుండా మొండికేసేసరికి నిజ రూప దర్శనం ఇచ్చిందట. అదే ఆ యోగికి ఆఖరి భోజనం. అప్పటి నుంచి ఆకలి దప్పులకు అతీతమైన అత్యున్నత స్థితికి వెళ్ళిపోయాడు. 120 ఏళ్ల నిండు జీవితం గడిపాక శివైక్యం పొందాడు. కాశీకి వచ్చిన చిట్ట చివరి యాత్రికుడు సైతం కడుపు నింపుకున్నాకే అన్నపూర్ణాదేవి విశ్వనాథుడికి అరిటాకు వేస్తుందని స్కాందపురాణం చెబుతోంది. ఈ క్షేత్రంలో మహేశ్వరి అన్నపూర్ణగా, భవానిగా, దుర్గగా అనేక రూపాల్లో పూజలు అందుకుంటుంది. ఒకప్పుడు కాశీ గొప్ప శక్తిస్థలం కూడా. 68 పీఠాలతో అలరారేది. కాబట్టే ఆదిశంకరులు ఓ సందర్భంలో జగజ్జననిని కాశీపురాధీశ్వరి అని సంబోధించారు.